ఎస్సీ వర్గీకరణ విషయంలో మాదిగలకు అన్యాయం జరిగిందని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఆరోపించారు. ఎస్సీ వర్గీకరణ చట్టం 3 దశాబ్దాల ఎంఆర్పీఎస్ పోరాట ఫలితమని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా నెల రోజుల పాటు విజయోత్సవాలను నిర్వహిస్తామని పేర్కొన్నారు. విజయోత్సవ వేడుకల్లో అమరుల త్యాగాలను గుర్తు చేసుకోవడంతో పాటు వర్గీకరణను వ్యతిరేకించిన వారి గురించి ప్రజల్లోకి తీసుకెళ్తామని తెలిపారు. ఎస్సీ వర్గీకరణ కోసం ఏర్పాటు చేసిన షమీం అఖ్తర్ కమిషన్ నివేదికను ప్రభుత్వం ఎందుకు ప్రజలకు వెల్లడించలేదని ప్రశ్నించారు. ఏదేమైనా లక్ష డప్పుల కార్యక్రమం కొనసాగుతుందని, భవిష్యత్తులో శక్తివంతమైన పాత్ర పోషిస్తామని మందకృష్ణ వ్యాఖ్యానించారు. సుప్రీంకోర్టు తీర్పు నిన్నటి శాసనసభలో చట్టం తీసుకురావడానికి దారితీసింది. కానీ లేకుండానే ఉద్యోగాలన్నీ భర్తీ చేసేసాడు ఈయన. ఇంకొక 2 ఏళ్లకు, ఇంకొక 4 ఏళ్లకు, 10 ఏళ్లకు కూడా గ్రూప్ 1 నోటిఫికేషన్ మళ్ళీ రాదు. గ్రూప్ 2 మళ్ళీ వెంటనే రాదు. అందరికంటే ముందు చేసాం అంటున్నామేమో. మమ్మల్ని 10 ఏళ్ళు గ్రూప్ 1 పోస్టులను పొందే విషయంలో మమ్మల్ని వెనుక నెట్టేసింది. విజయోత్సవం మా పోరాట ఫలితం అంతే. చట్టం సాధించుకోవడం అనేది ఇక్కడేంది, రేపు ఆంధ్రప్రదేశ్లో సాధించుకోవట్లేదా? ఏ ఎమ్మెల్యేలో మా వర్గీకరణకు అడ్డు తగులుతూ బహిరంగ సభలు పెట్టారు. వర్గీకరణ లేకుండానే ఏ టీచర్ పోస్టులు అయితే భర్తీ చేయమని చెప్పి రేవంత్ రెడ్డిని ఒత్తిడి తీసుకొచ్చారో వాళ్ళను వర్గీకరణ జరిగినాక కూడా ప్రధాన శత్రువులుగానే భావిస్తాం. వాళ్ళు రాజకీయ మూల్యం చెల్లించుకునే విధంగానే మా పోరాటాన్ని, మా ప్రయత్నాలు మేము కొనసాగిస్తాం. రేవంత్ రెడ్డి గారు చివరి నిమిషంలో చేసిన మోసం, అందుకు కుమ్మక్కైన దామోదర్ సంబంధించిన విషయం మా ప్రజలకు తీసుకెళ్తాం.